అవ్వయ్య బండి కొనిస్తే బండి కొనిచ్చింది మా డాడీ కాదు మా దోస్తుగాడు అని చెప్తామా? దోస్తుగాడు బర్త్డే గిఫ్ట్ కింద షర్ట్ కొనిస్తే చెల్ ఇది నేనే కొనుక్కున్నా అని గప్పాలు చెప్పుకుంటామా? ఆడబిడ్డకు పేరెంట్స్ ఫ్లాట్ కొనిస్తే హే ఇది మా ఓళ్ళు పెట్టలేదు మా ఆయన కొన్నాడు అని డప్పు కొట్టుకుంటామా? పెట్టినోళ్ళ పేరు కాకుండా ఏరేటోళ్ళ పేరు చెప్తే ఎట్లుంటదిలా? దారిన పోయే దానయ్యకైనా ఏదైనా సాయం చేస్తే ఎల్లా కాలం గుర్తు పెట్టుకుంటాడు. కానీ గీసారేంది ఊరొకళ్ళైతే పేరొకళ్ళది చెప్తాడు. పంచింది ప్రధానమంత్రి చెక్కులు, పాడింది సీఎం పాట. గిట్లున్నది ఖమ్మంలో లోన్ల ముచ్చట. రోడ్ల మీద చిన్న చిన్న దందాలు చేస్తోళ్లకు మనిషికో 10,000 చొప్పున లోన్ చెక్కులు వంచిండు మంత్రి పువ్వాడ అజయ్ అన్న. దందాలే కాగమైన వాళ్ళకి ఇంత ఆసరవుడు మంచిగానే ఉన్నది గానీ గల్లీ వ్యాపారులకి లోన్లు ఇస్తున్నది సెంటర్ సర్కారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద లోన్లు వంచే కార్యం సురువు చేస్తే ఖమ్మంలో మాత్రం అంతా తెలంగాణ సర్కారు చేస్తున్నట్టే నడిపించారు గౌరవ మంత్రి గారు. ఎన్కమాల బ్యానర్ల ఏడ ప్రధానమంత్రి పేరు గాని సెంటర్ సర్కార్ స్కీమ్ గురించి గాని రాయలేదు. పిఎం స్వానిధి పథకం అని అర్థం కాకుండా చిన్నగా ముక్క రాసిండ్రు. ఇక మంత్రి గారి మాటలలో కూడా ఏడ సెంటర్ వాళ్ళ పేరు తలవలే. మీకు ఎప్పుడు అండదండలుగా ఈ ప్రభుత్వం ఉంటది, మీ అన్నగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా అని చెప్పి గౌరవనీయులు కేసీఆర్ గారు అలాగే మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు లోన్ల గురించి విడుదల చేసిన పోస్టర్లు కూడా అంతే. కానీ సెంటర్ వాళ్ళు పెట్టిన ఏ పథకమైనా ఏ సహాయమైనా ఇద్దరు కలిసి చేస్తేనే పబ్లిక్ అందుతుంది. కానీ మంత్రి గారేమో అంతా మేమే అన్నట్టే ఏవట్టిరి. పైసలు ఇచ్చేది సెంటర్ వాళ్ళు, పబ్లిసిటీ చేసుకునేది సర్కారు వాళ్ళు. ముద్దుగున్నది పోన్రి.